హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు వెల్లుల్లి కారం అండి. ఈ వెల్లుల్లి కారం ఇడ్లీ, దోశ, రైస్, చపాతీ ఎందులోకైనా సూపర్గా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. నేను ఇక్కడ వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ రోట్లో దంచుకుంటున్నానండి. మీ దగ్గర రోల్ కనుక లేకుంటే మిక్సీ చేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర, 3 లవంగాలు, 2 యాలకులు, 1/2 స్పూన్ మిరియాలు వేసుకొని మెత్తని పొడిలా చేసుకోండి. మీరు మిక్సీ చేస్తున్నారు కదా, కొంచెం మెత్తగా పొడిలాగా చేసుకోండి. ఇలా మెత్తని పొడిలా చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక పెద్ద వెల్లుల్లిపాయను పొట్టు తీసి వేసుకోండి. అలాగే 3 స్పూన్స్ కారం, 1 స్పూన్ రాళ్ళ ఉప్పు వేసుకొని కచ్చపచ్చగా మిక్సీ చేసుకోండి. నేను ఇక్కడ రోట్లో కచ్చపచ్చగా దంచుకుంటున్నాను. మీరు మిక్సీలో కూడా అలానే మిక్సీ చేసుకోండి. అప్పుడే ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ చేసుకోండి కచ్చాపచ్చగా. ఈ కారం మొత్తం ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టి ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారానికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఇవన్నీ లైట్గా ఫ్రై చేసుకోండి. ఎండుమిర్చి, కరివేపాకు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను 4 ఎగ్స్ తీసుకుంటున్నానండి. నేను చేసే కోడిగుడ్డు వెల్లుల్లి కారం వచ్చేసి 4 మెంబర్స్కి వస్తుంది. ఒక మనిషికి వచ్చి 1 ఎగ్, మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అన్ని ఎగ్స్ తీసుకోండి. ఇలా ఎగ్స్ బ్రేక్ చేసి అందులో వేసుకోండి. ఎగ్స్ అన్ని బ్రేక్ చేసి వేసుకున్న తర్వాత ఏమీ కదపకుండా 1 నిమిషం మూత పెట్టి వదిలేయండి. చూడండి ఎగ్స్ ఎలా పొంగాయో మనం మూత పెట్టేసరికి. ఇప్పుడు ఒక గరిటెతో నిదానంగా రివర్స్ చేసుకోండి. ఎగ్స్ని ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత ఇంకొక నిమిషం మూత పెట్టి బాగా ఫ్రై అవనివ్వండి. చూడండి 2 మినిట్స్ తర్వాత ఎగ్స్ ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఇప్పుడు ఒక గరిటె తీసుకొని పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకోండి. ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారానికి పెద్ద పెద్ద పీసెస్ అయితేనే బాగుంటుంది ఎగ్స్ అనేది. ఎగ్స్ ఇలా కట్ చేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మరొక నిమిషం ఫ్రై చేసుకోండి. ఇక్కడ మనం ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకున్నాం కదా, కాబట్టి పొంగు ఇలానే పడుతుందండి. ఎవరికైనా ఇలానే పొంగు పడుతుంది. వీడియో కోసమని ఇదంతా తీసేసి అట్లా ఏమీ వద్దు, ఎలా ఉందో అలానే చేయండి. అప్పుడే టేస్ట్ ఏమీ మారకుండా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారం కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం 1-2 నిమిషాలు. రెండు నిమిషాలకు వెల్లుల్లి కారం కూడా బాగా ఫ్రై అయిందండి. స్టార్టింగ్లో మనం ఎగ్స్ బ్రేక్ చేసి వేసినప్పుడు పొంగు పట్టింది కదా, వెల్లుల్లి కారం ఫ్రై అయ్యేసరికి అది కూడా పూర్తిగా తగ్గిపోయింది చూడండి. అంతేనండి, ఇంకా గ్యాస్ కట్ చేసుకొని వేడి అన్నంలో ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం వేసుకొని తినండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది.
మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.